ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎస్ ఇర్ఫాన్ బాషా కార్యంలో ఎంపీ హెచ్ విజయ్ వసంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీసీసీ అపాయింట్మెంట్ ప్రక్రియను తాను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. మండల క్షేత్రస్థాయి నుండి నాయకుల అభిప్రాయాల ఆధారంగా డీసీసీ ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించడం లక్ష్యమని వెల్లడించారు. తన పర్యటన పూర్తిగా డీసీసీ నియామకంపై నాయకులు కార్యకర్తల్ని కలుసుకోవడానికేనని ఎంపీ విజయ్ వసంత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సంఘటన సృజన కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు జిల్లా డీసీసీ అధ్యక్షురాలు విజయ జ్యోతి తెలిపారు. From Kanyakumari, I've been appointed as a AICC observer for this remarkable organizational structural change initiative taken by the AICC. I'll be observing the entire process of appointing the DCC in the Kadapa district. Today we've been covered two constituencies, and today is a third constituency, and we'll be meeting all the cadres and the leaders of the local assembly party and get their opinion about the DCC. The main agenda of this mission is to strengthen the grassroots level of the party and strengthen the party in all levels of hierarchies, and form a committee. Committees also to be formed. So till the block level, from DCC to BCC, BCC to Mandal to block level, booth level committees all to be formed after the appointment of the DCC. So the main aim of this agenda is to strengthen the party and strengthen the DCC. From the DCC, the committee will be strengthened. From the committee, even the sub BCCs all will be strengthened in order to bring back the democracy of India to power. That means, bring back Congress to power, because Congress is the only party which works for the people and who highly respect the democracy of this nation. So it is our duty to enhance and give 100% effort to build this institution strongly, firmly, to bring back power in Andhra also. So that is our main agenda. Today I'll be meeting all the cadres and the leaders and getting their opinion, and the reports will be submitted to the AICC, and the AICC will take a final decision on the DCC appointment. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు సంఘటన అభియాన్ కార్యక్రమానికి ఏఐసిసి అబ్జర్వర్ కన్యాకుమారి ఎంపీ గారు అయినటువంటి విజయ్ వసంత్ గారు, అలాగే మన కాంగ్రెస్ నాయకులు, లీగల్ సెల్ చైర్మన్ సోమశేఖర్ గారు, అలాగే నరసింహ గారు, డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి విజయజ్యోతి గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి వచ్చిన వీళ్ళకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పారదర్శకంగా డిసిసి పదవి అనేది, ఆ హోదా అనేది ఎవరికైనా మీరు ఆశిస్తూ మీకు ఆ కేపబిలిటీ ఉందంటే, ఆ సామర్థ్యం ఉందంటే మీరు దాన్ని అప్లై చేసుకోండి అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఉండబడిన ఏ కార్యకర్త అయినా సరే, ఏ నాయకుడైనా సరే, వారికి చేయాలనే సామర్థ్యం ఉండి వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ అప్లై చేసుకొని వాళ్ళ అభ్యర్థనను కూడా వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చేసేందుకు వాళ్ళకు స్వాగతం పలుకుతూ, మా తరఫున కూడా మా పొద్దుటూరు నియోజకవర్గం నుంచి సంయుక్తంగా అందరం కలిసి మా ఒకటే నినాదం, విజయజ్యోతి గారే మాకు డిసిసిగా ఉండాలని చెప్పి మేము అక్కడ కోరుకుంటా ఉన్నాము. అలాగే కేవలం ప్రొద్దుటూరు నియోజకవర్గమే కాకుండా ఇటు జమ్మలమడుగు కానీ, అలాగే పులివెందుల నియోజకవర్గం కానీ, అలాగే కమలాపురం నియోజకవర్గం కానీ, బద్వేలు కానీ, అన్ని నియోజకవర్గాల నుంచి విజయజ్యోతి గారికి పూర్తి మద్దతు ఉంది. పార్టీ లైన్లోనే ఉంటారు. ఆమె ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా పార్టీ లైన్లో ఒక డిసిప్లైన్గా, తమ్ముల్లాగా, కొడుకుల్లాగా భావిస్తూ ఆమె పార్టీని నడిపిస్తూ ఉన్నారు. జిల్లాలో అంతర్గతంగా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ సమస్యలు అనేవి ఏ పార్టీలైనా ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. మేము దీన్ని మేము పట్టించుకోకుండా, ఈ సమస్యలను పెద్దవి చేసుకోకుండా ఆ సమస్యలతోనే
మనం అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి అధిష్టానం ఏ దిశ నిర్దేశిస్తే ఆ కార్యక్రమాలే చేస్తున్నాము, అదే లైన్లో ఉంటాము. మాదొక్కటే ధ్యేయం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఏకైక లక్షణంతో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తున్నాము. అలాగే వైఎస్ షర్మిలారెడ్డి గారు కూడా రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవ్వాలనే ఆకాంక్షతో ఏకైక ఎజెండాతో పనిచేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం తీసుకొచ్చి ఇందిరమ్మ రాజ్యం తీసుకునే దిశగా మేము అందరం కష్టపడి, నేనే కాదు నాతో సహచారం ఉండబడిన జమలమడుగు ఇన్ఛార్జ్ శివమోహన్ రెడ్డి గారైనా, పులిందల ఇన్ఛార్జ్ నా సోదరుడు, నా తమ్ముడు ధ్రువ కుమార్ రెడ్డి అయినా సరే మేమందరం సమిష్టిగా ఉన్నాము. అశోక్ రెడ్డి కమలాపురం ఈయనైనా మాతోనే ఒక టీం లాగా ఒక మంచి ఉద్దేశంతో మేమంతా ఇక్కడ కలిసికట్టుగా పనిచేస్తున్నాము. ఇదే దిశగా మేము పనిచేస్తామని చెప్పి ఎంపీ గారికి కూడా ఈ మీడియా ముఖానికి అందరికీ తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.